ఇక జనగామ జిల్లాలోని చీటకోడూరు రిజర్వాయర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సందర్శించారు. జనగామకు త్రాగు సాగునీరు అందించే చీటకోడూరు రిజర్వాయర్లో నీళ్లు లేక ఫుట్బాల్స్ తేలుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. గోదావరి ఉధృతంగా పారుతున్న ఎత్తిపోతలను ఎవరు అడ్డుకుంటున్నారని నీటిపారుదల శాఖ సీఈ అశోక్ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. సీఈ అశోక్ నిర్లక్ష్య సమాధానంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతలకు అన్ని సౌకర్యాలను కల్పించినా నీటిని ఎందుకు విడుదల చేయడం లేదంటూ సీఈ అశోక్ ను నిలదీశారు. నమస్తే అశోక్ గారు, బాగున్నారా? మాకు రెండు విషయాలు. ఒకటి, జనగామకు మంచినీళ్ళు వచ్చే దాంట్లో ఇది మొత్తం కూడా ఇప్పుడు ఫుట్బాల్ మొత్తం కూడా తేలినాయి. రెండో మూడో ఎన్ని ఉన్నాయని కూడా వీళ్ళకి స్పష్టత లేదు. ఉన్న దాంట్లో రెండిట్లో ఒకటి తేలింది, ఒకటి మాత్రమే ఉన్నది. వాటర్ ఎప్పుడైనా బంద్ కావచ్చు, 2 రోజులకా 3 రోజులకా 4 రోజులకా ఎవరికి కూడా స్పష్టమైన ఐడియా లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, ఇమ్మీడియట్ గా మీరు అశ్వరావుపల్లి నుంచి వెళ్ళి నీళ్లు మంచినీళ్ళ కోసం ఇమ్మీడియట్ గా వదలాలి. వదలడానికి మీరు చేయాల్సిన దాంట్లో ఫస్ట్ ఆర్ఎస్ గన్పూర్ కి 2వ పంపు ఆన్ చేయాలి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ గన్పూర్ కి 2వ పంపు మీరు ఆన్ చేస్తే ఆర్ఎస్ గన్పూర్ నుంచి వెళ్ళి అశ్వరావుపల్లికి వస్తే అశ్వరావుపల్లి నుంచి వెళ్ళి మాకు హెడ్ గెయిన్ అయితే మళ్ళీ 3-4 రోజుల్లో మాకు నీళ్ళు వస్తాయి. ఇది ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ. నీళ్ళు అనేది ఇక్కడ ఉన్న దాంట్లో మిగిలిపోయిన నీళ్ళు కూడా మొత్తం బురద నీళ్ళు ఉన్నాయి. మొత్తం గ్రీన్ వాటర్ బురద నీళ్ళు ఉన్నాయి. మా రిక్వెస్ట్, ఇమ్మీడియట్ గా మీరు ఇవాళ సెకండ్ పంప్ ఆన్ చేయడం. రెండోది, ఈ యొక్క గ్రావిటీ కెనాల్లో ఉండే మొత్తం చెత్త ఏదైతే ఉన్నదో, మొత్తం బుషెస్ ఉన్నాయో, ముళ్ళ కంపలు ఉన్నాయో, వాటిని కూడా తొలగించాలి. ఈ రెండు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మేము ఇక్కడ ఉన్నదంతా ఉన్నట్లయితే మున్సిపాలిటీ నుంచి వెళ్ళి చేసుకుంటాం. ఒకటి. రెండో అంశం, తపాస్పల్లి కానీ బొమ్మకల్లు కానీ గండిరామారం కానీ మొత్తం కూడా దాని కింద ఉన్న ఆయకట్లో 40% కూడా నాట్లు వేయలే. నార్లన్నీ ముదిరిపోతున్నాయి. గోదావరిలో నీళ్లున్నాయి, మోటార్లు బ్రహ్మాండం పనిచేస్తున్నాయి. మీరు చేద్దామని మీకు ఉన్నా కూడా మరి ఎందుకు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదు. కేబుల్ ప్రాబ్లం ఏంటి సార్? 2 నెలల నుంచి వెళ్ళి జూన్ 1 నుంచి వెళ్ళి ఇవాటి ఆగస్టు 2 వరకు 2 నెలల నుంచి వెళ్ళి గోదావరి మొత్తం మీద ఇలా 50-60 క్యూసెక్ టీఎంసీల నీళ్లు పోతున్నాయి. సమ్మక్క సారక్క దగ్గర మినిమం 6 లక్షలు 7 లక్షలు పోతున్నాయి. దానికి మొత్తం సిస్టమ్ ని 3 పెద్ద మోటార్స్ ని అక్కడి నుంచి లేపడానికి కరెంటు పెడితేమి, మోటార్లు పెడితేమి, కాల్వలు పెడితేమి, రిజర్వాయర్లు పెడితేమి. ఏమి దురదృష్టం అండి ఇది! ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా? 2 నెలల గతంలో మీరు ఉన్నారు కదా, ఈ 2 నెలల్లో ఎప్పుడన్నా నీళ్లు రాకుండా మొత్తం తపాస్పల్లి గండిరామారం ఎండిపోయిన ఉన్నాయి ఆ సందర్భాలు. మరి ఎందుకు అట్లా జరుగుతున్నది? ఏం రోగం? అవన్నీ ఉంటాయండి. రైతులు మొత్తం కూడా ఏజెన్సీ పేమెంట్ రాలేదు, ఆ చిన్న కేబుల్ పోయింది, లేకపోతే వాళ్ళ పర్మిషన్, ఇవన్నీ రీజన్సా? ఒక అద్భుతమైన సిస్టమ్ మీకు ఉన్న తర్వాత, లిఫ్టింగ్ సిస్టమ్ ఉండి, రిజర్వాయర్లు ఉండి, రైతులు సిద్ధంగా ఉంటే 2 నెలల నుంచి వెళ్ళి వాళ్ళకు మొత్తం నార్లు మొత్తం ముదిరిపోతుంటే, అది అశోక్ కుమార్ గారు మీరు దయచేసి ప్రజలకు లేకపోతే రైతులు ఆలోచించి చేయండి. ఇమ్మీడియట్ గా మీరు ఏదుందో ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం కూడా ఇవాళ ఇమ్మీడియట్ గా ఆన్ చేయండి. అదేవిధంగా మాకు అశ్వరావుపల్లికి కూడా ఇమ్మీడియట్ గా ఇవాళ రేపు మొత్తం కూడా క్లీనింగ్ అయిపోతే బుషెస్ ఆ ఆర్ఎస్ గన్పూర్ నుంచి నీళ్ళు వదిలేందుకు ఒక 3 రోజుల తర్వాత వదలండి. కొద్దిగా హెడ్ గెయిన్ అయిన తర్వాత, హెడ్ గెయిన్ కావడానికి సెకండ్ పంప్ కూడా ఆన్ చేయండి. చేస్తారు కదా, ఇందులో మీకు ఏమి అనుమానాలు లేవు కదా? గండిరామారం కూడా అటు ఆన్ కావాలి, ఇటువైపు కూడా ఆర్ఎస్ గన్పూర్ కూడా ఆన్ కావాలి. రెండోది. రైట్.